మేడం ఒకసారి ఫైల్ చూస్తారా మేడం? తర్వాత చూస్తాను, అక్కడ పెట్టి వెళ్ళండి. అలాగే మేడం. ఒక్క నిమిషం సుబ్రహ్మణ్యం గారు. చెప్పండి మేడం. ఇందాక మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరతను? మీకు కావలసిన మనిషా లేకపోతే మీ చుట్టమా? లేదు మేడం. మరి మీతో ఎందుకు మాట్లాడుతున్నారు? అదేం చెప్పంటారు మేడం, ఏదో పోనీలేని ఒకసారి హెల్ప్ చేశాను అంతే. ఆ రోజు నుంచి తుమ్మబంకలాగా తగులుకున్నాడు. ఎప్పుడూ ఏదో అవసరం ఉందని కలుస్తూనే ఉంటాడు. ఏదో రకంగా డబ్బులు తీసుకుంటూనే ఉంటాడు. అయితే నా కోసం రాలేదన్నమాట. అతను మీకు తెలుసా మేడం? చచ్చా, అలాంటి వాళ్ళు నాకెలా తెలుస్తారు? తెలీదు. అయ్యో సారీ మేడం, సారీ. ఇట్స్ ఓకే అండి. అయినా ఆఫీస్ అవర్స్ లో అలాంటి వాళ్ళు ఎందుకు లోపలికి ఎంటర్టైన్ చేస్తున్నారు? సారీ మేడం, ఇంకెప్పుడు అతను ఎలా చేయను. ఇట్స్ ఓకే. పైగా అతను మీ కుటుంబ సభ్యుడు కాదు అంటున్నారు, ఏదో పరిచయం అంటున్నారు. అలాంటప్పుడు ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు? రేపేదైనా ఇష్యూ అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అవును మేడం, అతను అలాంటి మనిషే. మీకు అలాంటివి ఏమైనా ఉంటే ఆఫీస్ బయట చూసుకోండి, అంతేగాని ఇంకెప్పుడు బయట వాళ్ళని లోపలికి రానివ్వకండి. అర్థమైందా? అలాగే మేడం, ఇంకెప్పుడు అలా జరగదు. సారీ మేడం. సరే, నేను ఇంటికి వెళ్తున్నాను. ఏదైనా అర్జెంట్ పని ఉంటే నాకు ఫోన్ చేయండి. అలాగే మేడం. ఆ పిల్లలు ఎవరమ్మా? మా రానమ్మ పిల్లలండి. రానమ్మ పిల్లలంటే? మా రానమ్మ కన్నబిడ్డలండి. ఆ ముగ్గురు పిల్లలు మా రానమ్మ ప్రాణం. ప్రతి క్షణం వాళ్ళని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. రాణమ్మా, 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 ఎక్కడున్నావు రాణమ్మా? రాణమ్మా, ఎక్కడున్నావు రాణమ్మా? పంకజం, పంకజం, కృష్ణ, కావేరి, కార్తీక, ఎక్కడున్నారంతా? ఎవరు కనిపించట్లేదేంటి? రాణమ్మా, రాణమ్మా, ఎక్కడున్నారు రాణమ్మా? రాణమ్మా, రాణమ్మా, ఎక్కడున్నావు రాణమ్మా? ఇంత సంతోషమైన విషయం నీతో చెప్పాలి, ఎవరు లేరే? ఇంతకాలం నా పిల్లలుగా పెరుగుతున్నది రాణమ్మ పిల్లలే. ఈ విషయం నేను వెంటనే రాణమ్మతో చెప్పాలి. పాపం కన్న బిడ్డల కోసం తను ఎంతగా వెతుకుతుందో ఏంటో. ఈ విషయం చెప్పాలంటే ఇంట్లో ఎవరు లేరే. ఇది ఎవరికి చెప్పాలి? రాణమ్మా, ఎలా చెప్పాలి? ఫోన్ చేసి చెప్పాలి. నా ఫోన్ ఎక్కడుంది? నా ఫోన్ ఎక్కడ? ఎక్కడ పెట్టాను? నా ఫోన్ ఎక్కడ? నా ఫోన్ అక్కడుంది.
ఇదేంటి ధర్మతేజ్ గారి నంబర్ నుంచి ఫోన్ వస్తోంది? పంకజం చేసిందేమో. చెప్పు పంకజం. రాణమ్మా, నేను ధర్మతేజ్ అని మాట్లాడుతున్నాను. ఏమండి, మీరు ఫోన్ చేశారా? అంటే మీకు నా నంబర్ గుర్తొచ్చిందా? నంబర్ గుర్తుకు రావడం ఏంటి? అదేనండి, మీకు గతం గుర్తులేదు కదా, అలాంటిది మీకు నా నంబర్ ఎలాగా అని. నాకిప్పుడు క్లియర్గా అర్థమైంది రాణమ్మా. ఇన్ని రోజులు నాకు గతమేం గుర్తులేదు, ఇప్పుడు నాకంతా గుర్తుకొచ్చింది రాణమ్మా. నువ్వెక్కడున్నావు రాణమ్మా? హలో హలో, ఇంకోసారి చెప్పండి, వినిపించట్లేదు. హలో హలో. అదేనండి, నేను ఆఫీస్లో ఉన్నాను. మీకు ఆరోగ్యం బాగోలేదని నేను ఆఫీస్కి రావాల్సి వచ్చింది. హలో రాణమ్మా, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి, ఒక నిజం చెప్పాలి. ఏమండి చెప్పండి, ఏదో చెప్తున్నారు. హలో హలో హలో. ఇప్పుడు వినిపిస్తోంది, చెప్పండి. నాకు కూడా వినిపిస్తోంది రాణమ్మా. రాణమ్మా, ఇంపార్టెంట్ విషయం చెప్పాలి రాణమ్మా. హలో, వినిపిస్తుంది, చెప్పండి. నా సొంత బిడ్డలుగా పెరుగుతున్న పిల్లలు నా సొంత బిడ్డలు కాదు, వాళ్ళు నీ పిల్లలు రాణమ్మా. పిల్లలా? అవునండి, వాళ్ళు నా పిల్లలే కదా. రాణమ్మా, వాళ్ళు నీ బిడ్డలు రాణమ్మా, నీ కన్న బిడ్డలు. హలో హలో. 20 ఏళ్ల కిందట గోదావరిలో ఒక తెప్పులో కొట్టుకొచ్చి నాకు దొరికారు. వినిపించట్లేదండి, ఇంకోసారి చెప్పండి. అదే రాణమ్మా, నీ బిడ్డల గురించే. ఏమండి, మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదండి. పిల్లలు అంటున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? నీ ఫోన్కి ఏమైంది రాణమ్మా? హలో హలో. రాణమ్మా, వాళ్ళు నీ బిడ్డలే రాణమ్మా. నా దగ్గర పెరుగుతున్నది నీ బిడ్డలని చెప్తున్నాను రాణమ్మా. ఏమండి, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రావడం లేదు. మీరేదో చెప్పాలనుకుంటున్నారని నాకు అర్థమైంది. ఉండండి, ఇంటికి వస్తున్నాను. ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం, సరేనా? రాణమ్మా, చెప్పేది వినపడుతుందా? రాణమ్మా. హలో హలో హలో. నీకు వినిపిస్తుందా లేదా చెప్పు. వాళ్ళు నీ పిల్లలే రాణమ్మా. ఏమండి, మీరేం టెన్షన్ పడకండి, నేను కాసేపట్లో ఇంటికి వచ్చేస్తున్నాను. రాణమ్మా. హలో, అర్థమైందా? హలో హలో. రాణమ్మా. హలో హలో హలో. ఇదేంటి? ఈ ఫోన్ సిగ్నల్ కి ఏమైంది? చెప్పాలి. ఏంటి సిగ్నల్ సరిగ్గా రావడం లేదు ఇక్కడ. సెక్యూరిటీ మేడం, ఇట్రా. నెట్వర్క్ ఇష్యూ ఏమైనా ఉందా ఈరోజు? పక్కన కేబుల్ కట్ చేసి వర్క్ చేస్తున్నారు మేడం. ఓ అలాగా, సరే నువ్వు వెళ్ళు. ధర్మతేజ్ గారి మాటల్లో ఏదో టెన్షన్ కనిపిస్తోంది, ఏదో చెప్పాలనుకుంటున్నారు. సరే, వెంటనే ఇంటికి వెళ్తాను, ఆయన కలవాలి. ధర్మతేజ్ గారు ఏం చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. పిల్లలు అంటున్నారు. ఏమైంది? మళ్ళీ కార్తీక కావేరి ఏమైనా గొడవ పడ్డారా? దాని గురించి ఆయన చెప్తున్నారా? ధర్మతేజ్ గారు ఫోన్ ఎందుకు తీయడం లేదు? సరే, పంకజానికి చేద్దాం. అమ్మగారు. హలో అమ్మగారు.
పంకజం ఎక్కడున్నావు? కూరగాయలు తీసుకొని ఇప్పుడే ఇంటికొచ్చాను అమ్మగారు. అయ్యగారు ఇందాక నాకు ఫోన్ చేశారు. లైన్ సరిగా కలవలేదు. ఆయన ఏం చెప్తున్నారో నాకు వినబడలేదు. ఒకసారి ఫోన్ ఆయనకివ్వు. అదేంటమ్మా, అయ్యగారికి గతం గుర్తులేదు కదా. ఆయన మీకు ఫోన్ చేయడం ఏంటి? ఆయనకి గతం గుర్తొచ్చింది. ఆయనే నాకు ఫోన్ చేసి మాట్లాడారు. అవునా అమ్మా? అవును. ఏంటి ఆయన పిల్లలు పిల్లలు అనేది అంటున్నారు? ఏం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇంట్లో ఏమైనా గొడవ జరుగుతుందా? అలాంటిదేమీ లేదమ్మా. అసలు కార్తిక అమ్మగారు, కావేరి అమ్మగారు ఇంట్లోనే లేరు. అవునా? మరి ఆయన ఏదో పిల్లలు పిల్లలు అని చెప్తున్నారు. ఒకసారి ఫోన్ ఆయనకివ్వు. ఉండండి అమ్మగారు, ఇస్తాను. అయ్యగారు, అయ్యగారు! అయ్యగారు, అమ్మగారు, అయ్యగారు కనిపించట్లేదమ్మా. ఏంటి కనిపించట్లేదా? ఎక్కడికెళ్లారు? ఏమోనమ్మా, ఆయన ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది. ఇంటి బయట కారు కూడా కనిపించడం లేదమ్మా. బయటికి వెళ్ళుంటారేమో. ఏంటి పంకజం నువ్వు చేస్తున్న పని? ఆయన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పాను కదా. ఆయన వదిలేసి బయటికి ఎందుకు వెళ్ళావు? అమ్మా, అది ఇంట్లో కూరగాయలు అయిపోయాయి అమ్మా. అందుకని ఆయన్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? నీకు పని చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదు. అమ్మగారు, అయ్యగారు బహుశా మీ నెంబర్ కలవలేదని ఆఫీస్కి వచ్చారేమోనమ్మా. ఆఫీస్కా? సర్లే, నేను చూసుకుంటాను. రాము, కొంచెం స్పీడ్గా పోనివ్వా, త్వరగా. అలాగే మేడం. అయ్యో, ఎక్కడికి వెళ్ళారేనా? అవును మనోజ్, కావేరి ఫోన్లో అన్ని షూట్ చేసింది. దాని దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. కార్తిక, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? ఆ డీటెయిల్స్ పొరపాటున పోలీసులకు గనక దొరికిందనుకో, ముందు నిన్ను ఆ తర్వాత నన్ను లోపలేస్తారు. అదెంత డేంజరో తెలుసా? తెలుసు, కానీ ఏం చేయను. కావేరి దొంగచాటుగా అన్ని షూట్ చేసింది. దాని దగ్గర నుండి ఎలాగైనా ఆ ఎవిడెన్స్లు తీసుకోవాలని చాలా ట్రై చేస్తున్నాను. చూడు కార్తిక, నా పీకల మీదకి వచ్చిందంటే నేను ఖచ్చితంగా నిన్ను ఈ కేసులు ఇరికిస్తాను. మనోజ్, నాకు వేరే దారి లేదు. మీ డాడీ అవసరమైతే నీకోసం డబ్బు పలుకుబడి ఉపయోగించి నిన్ను బయటకు తీసుకుని వస్తారు. కానీ నా పరిస్థితి అది కాదు. ఏదైనా తేడా వచ్చిందంటే నేను లైఫ్ లాంగ్ జైల్లో కూర్చోవాలి. నీకు పోనీ కదా అని మాలిచ్చినందుకు నన్ను జైలుకు పంపిస్తావా? అలాంటిదేమీ ఉండదు మనోజ్. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. అసలు నీకు ఫోన్ చేస్తూ చెప్పాను చూడు, నాది తప్పు. చూడు కార్తిక, ఇది మామూలు కేసు కాదు, నార్కోటిక్స్ కేసు. దొరికితే కనీసం బెయిల్ కూడా ఇవ్వరు. మీ చెల్లెలు నీ మీద పగ పెట్టుకుంది. ఎలాగైనా సరే నిన్ను ఈ కేసులో ఇరికించాలని అన్ని ప్లాన్డ్గా తయారు చేసుకుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ చెల్లి దగ్గర నుండి ఆ ఎవిడెన్స్ బయటికి వెళ్ళడానికి వీల్లేదు. తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఒక్క క్లూ పోలీసులకు దొరికిందంటే మొత్తం అందరినీ బయటకు లాగుతారు. దీని వెనుక చాలా పెద్ద నెట్వర్క్ ఉంది కార్తిక. మనం ఏదైనా తప్పు చేసినట్టు తెలిసిందంటే మన ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు కావేరిని బ్రతిమలాడతావో, భయపెడతావో, బుజ్జగిస్తావో నాకు తెలీదు. తన దగ్గర నుండి ఆ ఎవిడెన్స్ అన్ని అరేంజ్ అయిపోవాలి. అలాగే మనోజ్, అంతా నేను చూసుకుంటాను కదా, నువ్వు అసలు కంగారు పడకు. నాకేం కంగారు లేదు. నాకు పోలీసులు, జైలు కొత్తేం కాదు. కాకపోతే నీ గురించే నువ్వు ఆలోచించుకో. ఈ కేసులో ఇరుక్కుంటే పోయేది నీ పరువు మాత్రమే కాదు, మీ నాన్న పరువు కూడా పోతుంది. అంత దూరం రానియను. కావేరి దగ్గర నుండి ఆ ఎవిడెన్స్ ఎలా సంపాదించాలో నాకు బాగా తెలుసు. అది నాకు తెలియకుండా ఫోన్లో అన్ని షూట్ చేసి దాచిపెడుతుంది కదా. దాని దగ్గర నుండి దాన్ని ఎలా కాజేస్తానో చూస్తూ ఉండు.
వీలైనంత త్వరగా తన దగ్గరుండి ఆ ఎవిడెన్స్ వెనక్కి తీసుకో. అప్పటి వరకు నాకు ఫోన్ కూడా చేయకు. ఇక నుంచి నన్ను మాల్ కూడా అడక్కు. మనోజ్ 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 హ! ఛ! కావేరి దగ్గర నుండి ఆ ఫోన్లో ఉన్న ఎవిడెన్స్ ని ఎలా అరెస్ట్ చేయాలి? వెంటనే రాణమ్మను కలవాలి. నేనిందాక ఫోన్లో చెప్పింది అర్థమైందో లేదో, నా 3 పిల్లలు రాణమ్మ కన్న బిడ్డలే అన్న నిజం రాణమ్మకి చెప్పాలి. ధర్మతేజ గారు అసలు ఏం చెప్పదలుచుకున్నారు? అంత అర్జెంటుగా చెప్పాల్సిన విషయం ఏమై ఉంటుంది? డ్రైవర్, కొంచెం త్వరగా పోనివ్వు. డ్రైవర్, ఏమైంది? ఒక్క నిమిషం చూస్తాను మేడం. కొంచెం తొందరగా చూడు. మేడం, ఏమైంది చెప్పు. మెకానిక్ రావాల్సిందే మేడం. క్యాబ్ బుక్ చేస్తాను మేడం. క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు మేడం. సర్లే, నేను ఆటో తీసుకుని వెళ్తాను, నువ్వు రిపేర్ చేయించుకునిరా. మేడం, ఆటోనా మేడం? ఏం పర్లేదులే. ఏంటి క్యాబులు బుక్ అవ్వట్లేదు? ఇప్పుడు ఏం చేయాలి? ఆటోలు కూడా ఏం రావడం లేదేంటి? అయ్యో, ధర్మతేజ్ గారు ఆగండి. అయ్యో, కార్ పక్క కాపండి. ఆగండి, పక్క కాపండి. రాణమ్మను కలవాలి. రాణమ్మకి నిజం చెప్పాలి. వస్తున్నాను రాణమ్మ. ఏమయ్యా, లే లే, దిగవయ్యా. ఏంటయ్యా అలా చూస్తావు? ముందు దిగు, దిగు. ఏంటి, తాగి కారు నడుపుతున్నావా? కొద్దిగా ఉండుంటే ఆ మనిషి ప్రాణం తీసుండేవాడివి.
ఇంకా చూస్తారేంటి? 4 పీకండి. కార్ ఎక్కితే చాలు, కళ్ళు నేల మీద ఉండవు. అయ్యో ఆగండి, ఆయన ఏం చేయకండి. ఆగండి ఆగండి ఆగండి, ఆయన ఏం చేయకండి. అది కాదమ్మా, అతను కారుతో నిన్ను గుద్దేపోయాడు కదా. నాకేం కాలేదు కదండి, నేను బాగానే ఉన్నాను. వదిలేండి. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు, పోలీసులకు పట్టించాలి. అయ్యో అదంతా వద్దండి. ఆయన 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 అంటూ ఆగిపోయావేంటమ్మా, చెప్పు.